బ్రేకింగ్ న్యూస్ విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. 2 రోజులుగా ఏయూలో ఉద్రిక్త పరిస్థితులకు తోడు ఉదయం ఏబీవీపీ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల మధ్య తోపులాట జరిగింది. మరోసారి ఘర్షణలు జరిగే అవకాశం ఉండడంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఏయూ ఫుట్బాల్ గ్రౌండ్ వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇంకా రావాలి కదా, మొత్తం అందరికి వెళ్ళాలి కదండి. అది నేను చెప్పాను, వెళ్ళి ఉంటుంది కదా. అవును సార్, ఏమని ఇచ్చారు సార్ సర్క్యులర్లో? అనాథరైజ్డ్గా రాకూడదని చెప్పి ఇచ్చాము. పొద్దున్న ఏదైతే డిస్కషన్ జరిగిందో అదే చెప్పాను. సర్క్యులర్ పూర్తిగా విడుదల చేశారా? ఇంకా రావాలి కదా, మొత్తం అందరికి వెళ్ళాలి కదండి. అది నేను చెప్పాను, వెళ్ళి ఉంటుంది కదా. అవును సార్, ఏమని ఇచ్చారు సార్ సర్క్యులర్లో? అనాథరైజ్డ్గా రాకూడదని చెప్పి ఇచ్చాము. పొద్దున్న ఏదైతే డిస్కషన్ జరిగింది. విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. 2 రోజులుగా ఏయూలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. దానికి తోడు వాళ్ళ ఉదయం ఏబీవీపీ ఎస్ఎఫ్ఐ ఈ 2 విద్యార్థి సంఘాల మధ్య తోపులాట జరిగింది. ప్రస్తుతం మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ప్రస్తుతం ఏం జరుగుతోంది? ఆంధ్ర యూనివర్సిటీలో పోలీసులు ఇప్పుడు ఎందుకు మోహరించారు? ఏం జరుగుతోంది అక్కడ? 100 ఏళ్ల ఆంధ్ర యూనివర్సిటీ చరిత్రలో ఎప్పుడూ చూడనటువంటి విషయాలు ప్రస్తుతం అయితే ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లో కనిపిస్తున్నాయి. గడిచినటువంటి 5 రోజులుగా ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లో ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు, ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ కూడా ఇక్కడ ప్రార్థనలు చేస్తూ ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారని ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్తో పాటుగా అటు ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ఐకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ కూడా అటు ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రార్కి వీసీకి ఫిర్యాదు చేసినటువంటిది అయితే ఉంది. ఫిర్యాదు చేసిన తర్వాత దీని మీద సెక్యూరిటీని పంపించి మొత్తం అంతా తనిఖీలు చేస్తామని అటు వీసీ కూడా హామీ ఇచ్చినటువంటిది అయితే ఉంది. కానీ అయితే నిన్న రాత్రి మొత్తం అంతా పరిశీలన చేస్తున్నటువంటి సమయంలో కొంతమంది ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి సంఘ పరివారికి సంబంధించిన కార్యకర్తలు ఇక్కడ ప్రార్థనలు చేస్తూ ఉన్నటువంటి సమయంలో వాళ్ళనైతే పోలీసులు అదేవిధంగా సెక్యూరిటీకి సంబంధించినటువంటి వాళ్ళు, ఏఈ సెక్యూరిటీ వాళ్ళు పంపించే ప్రయత్నం అయితే చేశారు. పంపించిన తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులకు ఎస్ఎఫ్ఐకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులకు, అంటే వాళ్ళ ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థులుగా చదువుతున్నటువంటి వాళ్ళకి అదేవిధంగా ఆర్ఎస్ఎస్ ఏబీవీపీకి సంబంధించినటువంటి వాళ్ళకి మధ్యన తోపులాట వాగ్వివాదం జరిగి ఒకరి మీద ఒకటి తిరగబడి కొట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ఆంధ్ర యూనివర్సిటీ బంద్కు పిలిపించారు. అయితే వీసీ రిక్వెస్ట్ చేసినటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఐఎఫ్ఆర్ జరుగుతుంది, కొంత సమయం పాటించాలని చెప్పినటువంటి నేపథ్యంలో వీసీ మాటలు విని ఆ బంద్నైతే రద్దు చేశారు. కానీ ఈ రోజు ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆఫీస్ దగ్గర ఉదయం నుంచి హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అది ఇప్పటి వరకు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒకసారి ఆంధ్ర యూనివర్సిటీ బాస్కెట్బాల్ గ్రౌండ్లో కనుక చూస్తే కనిపిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా పోలీసులు, ఇక్కడ ఒక హై టెన్షన్ వాతావరణం ఉంది. ఇప్పటి వరకు ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి కొంతమంది సంఘ పరివారికి కార్యకర్తలు, అదేవిధంగా బయట నుంచి ఏబీవీపీ బీజేపీకి సంబంధించిన విశ్వ హిందూ పరిషత్కి సంబంధించినటువంటి కొంతమంది ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. వాళ్ళు వచ్చి ప్రార్థనలు చేయడం, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఏ విధంగా అయితే వాళ్ళు ప్రార్థనలు చేస్తారు అదే విధంగా చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ పోలీసులు కూడా ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. వాళ్ళని కాదనంటే మళ్ళీ ఇది రాజకీయ దురుద్దేశంతో పెద్ద విషయం అవుతుందనేది పోలీసులు కూడా సమయం పాటించి వాళ్ళు ప్రార్థనలు చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోయేలాగా చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే అనూహ్యంగా రిజిస్ట్రార్ రాంబాబు మాత్రం ఒకసారి ఆంధ్ర యూనివర్సిటీలో ఏం జరుగుతుందని కొద్దిసేపటి క్రితం ఇక్కడికి రావడం అయితే జరిగింది. వచ్చి క్యాంపస్ అంతా పరిశీలన చేశారు. రిజిస్ట్రార్ వచ్చే సమయానికి వాళ్ళందరూ ప్రార్థనలు చేసి ముగించి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఒక సర్క్యులర్ జారీ చేశారు ఆంధ్ర యూనివర్సిటీ నుంచి. ఏంటి ఆ సర్క్యులర్లో బయటకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరో కూడా రాకూడదు, అనుమతులు లేకుండా రాకూడదు. ఏదైనా ప్రార్థనలు చేయాలన్నా లేకపోతే ఏదైనా యాక్టివిటీస్ చేయాలన్నా కూడా యూనివర్సిటీకి సంబంధించి అనుమతులు తీసుకోవాలని ఇప్పటికే సర్క్యులర్ జారీ చేశారు. కానీ అవేమీ పట్టించుకోవట్లేదు. ఆంధ్ర యూనివర్సిటీలోకి వచ్చి మా కార్యకలాపాలు చేసుకుంటే ఏం చేస్తారనే ధోరణిలో ఇప్పుడు సంబంధించి ఏబీవీపీ అదేవిధంగా ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఆంధ్ర యూనివర్సిటీ అందరిది, మాకు కూడా భాగస్వామ్యం ఉంది కాబట్టి మేము వచ్చి తీరుతామని చెప్తున్నారు. యూనివర్సిటీ లోపల మతపరమైనటువంటి ప్రచారాలు జరిగితే ఖచ్చితంగా అడ్డుకుని తీరుతామని ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులతో పాటుగా ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ఐ కార్యకర్తలు అయితే వాళ్ళు కూడా మొండి పట్టుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఉదయం నుంచి ఒక ఉద్రిక్త వాతావరణం అయితే ఆంధ్ర యూనివర్సిటీలో నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా 200 మంది దాకా పోలీసులు, ఒక పక్క నుంచి ఐఎఫ్ఆర్ జరుగుతుంది, ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకి రాష్ట్రపతి వచ్చి ఉన్నారు, అదేవిధంగా కేంద్ర మంత్రులు అనేక మంది ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ అంత హడావుడి ఉన్నా కూడా పోలీసులు ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ చుట్టూ పహారా కాస్తున్నటువంటిది అయితే ఉంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియనటువంటిది. 100 ఏళ్ల ఆంధ్ర యూనివర్సిటీ హిస్టరీలో ఇట్లాంటి పరిస్థితి అయితే ఎప్పుడు రాలేదు. ప్రస్తుతం అయితే వీళ్ళందరినీ ఇక్కడి నుంచి పంపించారు. మరి రేపు ఏం జరుగుద్ది, అర్ధరాత్రి సమయంలో
ఏం జరుగుతుందనేది తెలియనటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే పోలీసులు క్యాంపస్లోనే ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది రాజేష్. రైట్, థ్యాంక్ యూ రాజు. ఏబీవీపీ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల మధ్య ఇవాళ ఉదయం తోపులాట జరిగింది. సో దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో ఒక టెన్షన్ వాతావరణం ఏయూలో కనిపిస్తోంది. దీంతో అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అక్కడ చాలామంది పోలీసులు భారీగా చేరుకున్నటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం.